నిజంగా కేసీఆర్కు అత్యంత సన్నిహిత మిత్రుడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆ తర్వాత ఎంపీ సీట్ కోసం ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు. తర్వాత మదన్ రెడ్డి కాంగ్రెస్లోకి రాగానే పైసలకు అమ్ముడు పోయాడని చెప్పి నిన్న కేసీఆర్ ఇక్కడ సభ మాట్లాడిన మదన్ రెడ్డిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఇక్కడ చూస్తే మీరు కేసీఆర్తో పాటు ఉద్యమంలో చాలా పనిచేశారు, టీడీపీ నుంచి కూడా కొనసాగారు. ఓన్లీ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడము, డబ్బుల కోసమే పార్టీ మారాడని మదన్ రెడ్డి అని చెప్పి నిన్న మీ సభలో ఇక్కడికి వచ్చిన సభలో కేసీఆర్ మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్లో మోసం చేసి పార్లమెంట్ టికెట్ ఇవ్వకున్నా నేను ఒప్పుకోవడం జరిగింది. వెంకటరామరెడ్డి గారికి అయినా కూడా మాతో డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాము, గవర్నమెంట్ పడిపోయింది, నువ్వు మాకు అత్యంత సన్నిహితుడు, దాని తర్వాత నువ్వు తప్పకుండా ఎంపీని గెలిపించాలంటే కూడా నేను ఒప్పుకున్నా. 2 రోజులకు నాకు విల్లా ఇచ్చినాం, 5 కోట్లు ఇచ్చినాం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంటే మా ఫ్యామిలీ మేము 1957 నుంచి ఇవాళ నర్సాపూర్ తాలూకాలో కాంటాక్ట్ చేస్తున్నాం. విఠలరెడ్డి గారి ఫ్యామిలీ మాది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు బ్యాలెట్లో లేనిది ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ మోసంతో బ్యాలెట్లో మా పేరు లేదు, మా కుటుంబ సభ్యులది. 1957 జ్ఞాపకం పెట్టుకోండి. అటువంటి దాన్ని నువ్వు మోసం చేసి మాకు ఇలా మోసం చేసి నీ టికెట్కి నువ్వు మాట్లాడిన దానికి ఒక స్నేహితునిగా నేను ఒప్పుకున్నా. కానీ విల్లాలు ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం అన్న తర్వాత మేము బర్దాస్త్ చేయలేము. నాన్ కరప్టెడ్ ఫ్యామిలీ, నేను నాన్ కరప్టెడ్ ఎమ్మెల్యే, అందరికి కూడా తెలుసు. మరి అటువంటి దాన్ని ఈ విధంగా వాడుకోవడం మంచిది కాదు. నేను దీన్ని ప్రూవ్ చేసుకున్నాను అనుకుంటే ఏదో ఒక పార్టీలకు పోవాలి. పొట్టిగా ఇంటికాడ కూర్చోలేము కదా. ఒక రాజకీయ లీడర్ ఎవడైనా కానీ ఇంటికాన్నే కేవలం ఇంటికి అంకితమై ఉండలేం. కొన్ని మాకు కూడా భావాలు ఉంటాయి. నా ఏరియాను అభివృద్ధి చేసుకున్నాలి. 10 సంవత్సరాలు నేను పోరాటం చేసి చాలా వరకు అభివృద్ధి తీసుకుపోయినా. నాన్ కాంట్రవర్సీ ఎమ్మెల్యేగా కూడా నేను పేరు తెచ్చుకున్నా. అన్ని పార్టీలను కూడా కలుపుకపోయి నేను పనిచేసిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కనుక మరి ఆ విధంగా వాళ్ళు మరి నాకు టికెట్ మోసం చేయడమే కాక ఈ విధంగా మోసం చేయడం జరిగింది. దాన్ని నేను కడుక్కున్నానంటే నేను వాళ్ళ పక్షాన ఉండకూడదు. ఇక నాకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ఇచ్చినాక నేను ఎందుకు వస్తుంటే అట్లా వాళ్ళు బ్లేమ్ చేసుడు ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రిగా నువ్వు డబ్బులు అనేది మదన్ రెడ్డి గారు ఎటువంటి వాళ్ళు అనేది తెలుసు. దీని ఎంపీ ఎన్నికల తర్వాత అన్ని కుంభకోణాలు ఏవైతున్నాయో అవన్నీ ఎంక్వైరీలు పెడుతున్నారు. ఎవరు డబ్బులు తీసుకుంటే వాళ్ళు, ఎవరు డబ్బులు తీసుకుని నిజంగా తీసుకున్నారే. నా మీద ఒక్కరు కూడా అపోజిషన్ వాళ్ళు కూడా ఆ మాట ఏంటందుకు ఎవరు కూడా సాహసించడు. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా, ఎందుకంటే ఆయన మతి భ్రమించింది. ఇవాళ డిప్రెషన్లోకి పోయిండు. ఇలా తెలంగాణ సాధించిన తర్వాత 2 సార్లు నేను ప్రజలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇలా ప్రజలను ఫస్ట్ టైం బ్రహ్మాండంగా చేసిండు. సెకండ్ టైంలో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా అవినీతిలో కుటుంబం కూలిపోయింది. వాళ్ళ కుటుంబం కూడా మొత్తం కంప్లీట్గా వాళ్ళ డామినేషన్ అయ్యి కూడా ఇవాళ ప్రజలు భరించలేని పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత 15 రోజులకే పోతుంది, నెలకే పోతుంది అనుడు మాత్రం అది చాలా తప్పు. ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసే హక్కు ప్రజలు ఇచ్చారు కనుక ప్రజలు ఇచ్చిన దాని మీద వాళ్ళందరూ ఉంటారు. ఎవ్వరు కూడా ఓరు. మళ్ళీ మీరు వచ్చే సమస్య కూడా లేదు. మీరు ఏదో అనుకుంటున్నారు. ఒక ధనవంతుని పెట్టుకొని, వెంకటరామరెడ్డిని పెట్టుకొని ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టించి చాలా ఏదో కార్యకర్తలను కొన్నంత మాత్రాన ప్రజలు బోర్ అనేది కూడా నేను మనవి చేస్తున్నా. మీరు చాలా ఉప ఎన్నికలలో కూడా చూసిండ్రు. సర్పంచ్లను కొనుడు, జెడ్పీటీసీలను కొనుడు, ప్రజలంతా ఒక సైడ్ అయిపోయారు. వాళ్ళు రాగానే ఊళ్ళలో కూడా బహిష్కరించారు. వాళ్ళకి డబ్బులు ముట్టినాయి. వీళ్ళు డబ్బులతోటే పరిపాలన చేస్తున్నారు. 88 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు కొనవలసిన అవసరం ఏమున్నది? ఒక్కసారి బాగా ఆత్మవిమర్శన ఎవరు చేసుకున్నారో కేసీఆర్ చేసుకున్నారు. నా గురించి ఇట్లా డబ్బులు దేనికి పోయిండు, డబ్బులకు పోయిండు అని అన్నారు. ప్రజలలో స్పందన రాలేదు, మీరు చూసిండ్రు. మరి అటువంటిది గంత చుల్క భావనగా ఆయన మాట్లాడకూడదు. ఇవాళ మదన్ రెడ్డి గారు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి వాళ్ళు కూడా పదవులలో ఉన్నారు. నేను కూడా పదవులలో ఉన్నాను. మదన్ రెడ్డి ఏం సంపాదించిండు అనేది వాళ్ళందరికీ బాగా తెలుసు. మరి వాళ్ళు ఏం సంపాదించారు అనేది కూడా ప్రజలకు తెలుసు కనుక ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది కూడా నేను మనవి చేస్తున్నా. మరి దానికి ఎవరం కూడా భయపడేది లేదు. దాన్ని మేము తిప్పి కొడతాం.
అటువంటి డబ్బులకు అమ్ముడు పోయేది ఉంటే అటువంటి సమస్యనే లేదు. మేము రాత్రి వాళ్ళు ఓరియంటెడ్ ఫ్యామిలీ మాది, కలిసి ప్రజలతో గెలిచినాం కనుక ప్రజలనే ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ రూలింగ్ పార్టీలకు వచ్చి కూడా నేను చేయని పనులు కూడా కొన్ని ఉంటే అవన్నీ కూడా చేసి అభివృద్ధి చేసి నా తాలూకా రుణాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది తప్ప వేరే విధంగా కాదు. ఇవాళ వెంకటరామరెడ్డి ఎక్కడ ఈయన డబ్బుల విషయంలో మన నీలమ్మది ఎక్కడ మీరు ఒకసారి ఆయన ఎలక్షన్కి ఆయనకే సరిపోతలేవు, నన్ను కొనే శక్తి ఎక్కడిది. ఇంకా నేను అమ్ముడు పోయేటందుకు లేను కదా, నేను అమ్ముడు పోను. అందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్లో నేను 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా నాకు డబ్బులు ఇస్తే వాపసు ఇచ్చి వచ్చిన, మిగిలిన డబ్బులను వాపసు ఇచ్చి వచ్చిన. అటువంటి తత్వం ఉన్న వాళ్ళం మేము. నాన్ కరప్టెడ్ ఫ్యామిలీ మేము. దానికి వ్యతిరేకించి అంత కేసీఆర్ను వదిలిపెట్టి పోవాలనేది కూడా నేను ఎంపీ ఇవ్వకున్నా కూడా నేను భయపడలే. కానీ నా మీద అవినీతి మరి బిల్లాలు ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం అంటే దాని కొరకు వచ్చినా నేను తప్ప సీట్ కొరకు రాలే. దయచేసి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకున్నాలి అని నేను మనవి చేస్తాను. గత 10 ఏళ్ళు మీరు నిజంగానే ముఖ్యమంత్రి దగ్గరికి ఏ సందర్భంలో పోయినా కానీ పలకరించినా కానీ పలకలేదు. తర్వాత చూస్తాము చేస్తామని డెవలప్మెంట్ కూడా ఏదో ఉడతా భక్తిగా సాయం చేసి నర్సాపూర్కి ఎలాంటి డెవలప్మెంట్ లేదని చెప్పి కూడా గతంలో మీపై కూడా ఆరోపణలు రావడం జరిగింది. నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా అవివేకం. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి అధికారులు కూడా నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. నాకు రాజకీయాలలో అనుభవం ఉన్నది. 1972 నుంచి తిరుగుతున్నాను నేను రాజకీయాలలో. ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాన్ కాంట్రవర్సీగా అఫీషియల్ దగ్గరికి పోయి కూడా ఎన్నో పనులు చేయించుకోవడం జరిగింది. ఇలా 4 లైన్ రోడ్ అయింది, బస్ డిపో అయింది, ఇక్కడ చెక్ డ్యామ్లు అయినాయి. ఇవి నిన్న ముఖ్యమంత్రి గారు ఆ చెక్ డ్యామ్ చేసినావు నిజమే. మరి తెచ్చడానికి కూడా నేను కూడా శక్తిని ఉపయోగించి తెచ్చిన కదా. సిద్దిపేటలోనేమో అనగానే జీవో వెళ్తుంది, సిరిసిల్లలో వెళ్తుంది, గజ్బెల్లి వెళ్తుంది, నర్సాపూర్లో వెళ్తుందా? చెప్పులు అరిగిపోతాయి. ఏడాది తిరిగి ఈ రోడ్లు, అలీపూర్ రోడ్, డబుల్ రోడ్ నేనే చేసిన. ఇప్పుడు 4 లైన్ రోడ్ నేనే చేసిన. పీజీ కాలేజ్ నేనే తీసుకొచ్చిన. బస్ డిపో నేనే తెచ్చిన. 4 లైన్ రోడ్ చేసినాం. ఇప్పుడు అక్కడ చిట్కుల రోడ్ కూడా కంప్లీట్గా డబుల్ రోడ్ అది చేయడం జరిగింది. 14 చెక్ డ్యామ్లు నిర్మాణం చేసినాం. హల్దీబాగ్ మీద 5 చెక్ డ్యామ్లు చేసుకున్నాం. ఇవన్నీ అభివృద్ధి కావాలి. మరి ఇవన్నీ ఉన్నాయి. దానికి ఇక్కడ అభివృద్ధి చేయలేదు అనేది ఒక్కడు కూడా మాట్లాడతలేరు. ఒక ఇండ్ల విషయంలో రాష్ట్రంలో కూడా ఎక్కడ రాలేదు డబుల్ బెడ్రూమ్. ఈ టౌన్లలో అక్కడ ఇక్కడ కాంట్రాక్టర్లు కట్టడం, దాంతో అవి కరెక్ట్ కాకపోవడం, దాంతో రాలేవు. కానీ గ్రామాలలో ఎవరి జాలలో వాళ్ళు ఇచ్చిన ఉంటే ఇంతవరకే కంప్లీట్ చేస్తుంటే 5 ఏళ్ళలో గవర్నమెంట్ కూడా పోకపోతుండే. అటువంటి ఎన్నో వాళ్ళ ఆ గవర్నమెంట్ని వడగొట్టింది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తప్ప ప్రజలు ఓడగొట్టలే. ప్రజలు భరించలేక అబ్బా వీళ్ళని తట్టుకోలేము, ఇక ఇంకో పార్టీని తీసుకొద్దామని ఇలా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా బాగా తిరిగి కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలోకి తెచ్చినాక మీరు 15 రోజులకి ప్రభుత్వాన్ని వడగొడతామంటే ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి కథ, ఇది ఎక్కడి రామాయణం? బాగా ఆలోచన చేసుకుంటే ఇలా తెలంగాణ అంటే ఏంది? తెలంగాణ 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. తెలంగాణ తెచ్చినావు కనుక ముఖ్యమంత్రి అయినావు. ఫస్ట్ టైం బ్రహ్మాండంగా చేసినావు. సెకండ్ టైం అంతా అవినీతి జరిగింది. అధికారులు కానీ, మన్ను కానీ, మశానం కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ అవినీతి చేసారు. ఇవాళ దాని తర్వాత చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారికి కూడా సోనియా గాంధీ తెచ్చిండ్రని ప్రజలందరూ కూడా సోనియా గాంధీ ఇచ్చింది, ఈయన మోసం చేసిండు అని ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించిండు. ఈ ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు వాళ్ళు చూస్తారు బ్రహ్మాండంగా. ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా నిజంగానే నేను అదృష్టం. ఇలా కేసీఆర్ని ఒడగొట్టి రేవంత్ రెడ్డి గారు గెలవడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒక్కసారి కాదు 2 సార్లు గెలవాలి, ఇంకా బాగా బ్రహ్మాండంగా పనిచేయాలి, శక్తి ఎంత ఉంటే అంత ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయాలని వారు కష్టపడుతున్నారు. ఇక వీళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. 15 రోజులకే పోతుంది, నెలకే పోతుంది, అందులో 25 మందిని మాట్లాడినాం, నీకే చక్కలేదు, ఇంకా నువ్వేం మాట్లాడుతావు? ఇప్పుడు ఇదివరకు కొనుక్కొని ముద్దార్కం చేసినావు, 30 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని కూడా సర్వనాశనం చేసినావు. ఆ కల్చర్ని అంతా చెడగొట్టినావు. ఇవాళ ప్రజలు కూడా పైసలు ఇస్తేనే ఓటేసే పరిస్థితికి వచ్చిందంటే ఓన్లీ కేసీఆర్ దానికి కారణం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఒక స్వచ్ఛందంగా నువ్వు తెచ్చి కష్టపడ్డావు నిజమే. తెచ్చిన తర్వాత గీ అవినీతిని నేర్పడేమది మంచిది కాదు. ప్రజలు ఒకవేళ మనం తిరస్కరిస్తే కింద కూర్చుండాలి. నువ్వు అపోజిషన్ నుండి పనిచేయి, కానీ ఎప్పుడు పడకూడదు, ఎప్పుడు కాలు పట్టి గుందు, ఇదేం ప్రయత్నం, ఇది మంచిది కాదు.
ఎవరికైనా ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదని నేను భావిస్తున్నాను. చూడొచ్చు ఇదే సభా వేదికలో అసెంబ్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడికి వచ్చినప్పుడు కూడా ఉత్తముడు 119 ఎమ్మెల్యేలో మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సింది పోయి పార్టీ మారాగానే సునీత లక్ష్మణ్కి ఇచ్చారు. అలాంటి వ్యక్తిని మేము పార్టీలకు తీసుకుంటామని చెప్పి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. వస్తే దాని తర్వాత పార్లమెంట్కి కూడా మీకు సీటు అవకాశం ఇస్తామంటే కూడా వేచి చూసి ఆ మదన్ రెడ్డి తర్వాత పార్టీ మారితే బదనాం చేసే పరిస్థితి ఏ విధంగా ఉందో అతని మాటలు వినడం జరిగింది. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, నర్సాపూర్. For more videos like this, subscribe Big TV channel.